श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। భగవాన్ శ్రీ రమణ మహర్షజే నమో నమః. మనం చెప్పుకుంటున్నటువంటి శ్రీ రమణులు చెప్పినటువంటి కథలు, ఆ గ్రంథాన్ని అనుసరించి ఇవాళ తిరుచ్చుళి మహాత్మ్యం అంటే తిరుచ్చుళి అని ఒక ఊరుందండి. అది భగవాన్ రమణులకు సంబంధించినటువంటి ఊరు. భగవాన్ను గురించి స్తుతిస్తూ చాలామంది చాలా స్తోత్రాలు పద్యాలు రాశారు. ఆవర్తపురి లేక త్రిశూలపురి. త్రిశూలపురి అంటే భగవాన్ జన్మస్థలం అన్నది. దానికి తిరుచ్చుళి అని ఊరు పేరు. ఆ ఊరికి సంబంధించినటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఆ ఊరికి సంభవించిన ప్రళయాలు కూడా చాలా ఉన్నాయి. అయితే అందులో భయంకరమైన ప్రళయాల్ని 3 నుండి శివుడు ఆ ప్రదేశాన్ని రక్షించేటండి. ఒకనాడు భూమంతా జలమయం అయిపోతూ ఉంటే ఆ ప్రదేశాన్ని శివుడు తన శూలాన్ని గట్టిగా గుచ్చి ఉంచేట. నీరంతా ఆ త్రిశూలం గుచ్చినటువంటి ఆ బిలము అంటే కన్నాలు పడతాయి కదండి భూమికి గుచ్చడం చేత, ఆ మూడిట్లోకి నీరు వచ్చి చేరింది. అందుకని చుళి అంటే పెద్ద సుడి ఏర్పడింది దాంట్లో. అందుకని అదే తిరుచ్చులుగా ఆ ఊరు పేరు మారింది. హిరణ్యాక్షుడు భూమిని జలాల్లో చుట్టపెట్టాడు. భూదేవిని తీసుకెళ్లి జలాల్లోకి వెళ్ళిపోయాడు. విష్ణువు ఆ భూమిని ఉద్ధరించాడు. కానీ ఆవిడికి రాక్షసుడి యొక్క పాపస్పర్శ సోకిందిటండి. ఆ దోషాన్ని నివారించేందుకు ఆమె శివుడిని అక్కడ పూజించిందిట. అందుచేత ఆ ఊరు పేరు శ్రీభూమినాథేశ్వరం లేదా శ్రీ తనునాథ, తను అంటే భూమని, శ్రీ తనునాథ క్షేత్రము అని అయిందని రమణులు చెప్పినటువంటి కథల్లో ఒక గొప్ప కథని ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. జాగ్రత్తగా వినండి. గౌతమ మహర్షి అరుణాచలంలోనూ తిరుచ్చుడిలోనూ ప్రముఖులు. తిరుచ్చుడిలో శివుడు ఆయనకు తాండవమూర్తిగా కనపడి ఆయన కోసం గౌరీశంకర కళ్యాణోత్సవాన్ని తిరిగి చూపించేటండి. గౌతమ మహర్షి గురించి శివుడు ఆ క్షేత్రంలో పునః వివాహం చేసుకున్నట్ట గౌరీదేవిని. నిత్య కళ్యాణం కదండి దేవుళ్ళకి. అయితే ఆ ఊరిలో మరో పేరున్న మహర్షి పేరు కౌండిన్యుడు. ఒకసారి అక్కడ జలాభావం ఏర్పడినప్పుడు ఆయన శివుణ్ణి ప్రార్థించండి. జలాభావం అంటే జలం లేనటువంటి స్థితి, జల ఆభావం. అప్పుడు అక్కడకు నది ప్రవహించి వచ్చిందిటండి. ఆయన పేరు మీద కౌండిన్యా నది అని పిలవడం ఆనవాలమైంది. అయితే తమిళ అపభ్రంశం కుండారు అంటే తమిళంలో దాన్ని కుండారు అని పిలుస్తారండి. కుండారు అంటే పాపహారి అని చెప్తారు. ఒక రాజకుమార్తెకు ఒకనాడు పిశాచం ఆవహించిందిట. ఆవిడ చేత ఎన్నో తీర్థయాత్రలు చేయించారు. అయితే ఒక తీర్థంలో స్నానం చెయ్యబోతూ ముందు సంకల్పం చెబుతూ ఉండగా పాపహారి అనే ప్రసక్తి ఆ సంకల్పంలో వచ్చిందిట. ఆ తీర్థం ఎక్కడా అని విచారించి ఆ రాజుగారు కుమార్తె పరివారమంతా కూడా తిరుచ్చుడికి వచ్చి ఆ నదీ స్నానం చేయగానే ఆమెకి పిశాచం వదిలిపెట్టి వెళ్ళిపోయిందిటండి. అక్కడ స్నానం చేయటం చేత సోమశీతలుడనేటువంటి గొప్ప రాజుకి కుష్ఠువ్యాధి కూడా పోగొట్టుకుని ఆయన ఆరోగ్యపడ్డట. శాస్త్రజ్ఞులు ఆ నదీ జలాలకు గంధక సంబంధం ఉందని ఇవ్వాటికి చెప్తూ ఉంటారటండి. అది ఊరు చివర ఉందిట. భూమినాథుని కోవెల ప్రాంగణంలోనే శూలక్షతం అంటే శూలం గుచ్చడం చేత ఏర్పడిన పుణ్య సరస్సు ఉంది. మాఘమాసంలో మఖానక్షత్రం నాడు ఆ నీరు పొంగి పైకి వస్తుందిటండి. ఆనాడే స్వామికి అభిషేకోత్సవం బ్రహ్మోత్సవంలోని 10వ రోజు చేస్తారట. ఆనాడు అక్కడ మండపం మీదకు స్వామిని తీసుకువచ్చి ఆ త్రిశూల జలంతో అభిషేకం చేయిస్తారటండి. అది అవడంతోనే భక్తులందరూ ఆ తీర్థంలో మునిగి మహానుభావులు అందరూ కూడా దర్శనానికి వచ్చి అక్కడ స్నానం చేస్తూ ఉంటారట. భక్తులందరూ కూడా మునిగి పునీతులవుతారటండి. బ్రహ్మోత్సవానికి 10 రోజుల ముందు ఆరంభించి రోజుకొక మెట్టుగా పొంగి పూర్ణిమ నాటికి పూర్తి అవుతుంది. ఆ నాటికి గంగా యమున సరస్వతులు ఆ తీర్థంలో సన్నిధి చేస్తారని అక్కడ తిరుచ్చుళి యొక్క స్థల పురాణం చెబుతూ ఉంది. స్వామికి అభిషేకం పూర్తి కాగానే నీటి మట్టం రోజుకొక మెట్టుగా దిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. శివభక్త సుందరమూర్తి నాయనారు ఈ క్షేత్రంలో నివసించి స్వామివారిని ప్రత్యక్షంగా సేవించి స్తుతించేటండి. అటువంటి తిరుచ్చుడు క్షేత్రంలోనే భగవాన్ రమణ మహర్షి యొక్క గొప్ప జన్మం అక్కడే జరిగిందండి. ఆయన జన్మస్థలం అండి తిరుచ్చుడి క్షేత్రం.
నేను ప్రత్యక్షంగా చూశానండి ఆ క్షేత్రాన్ని. ఎంతో మహత్తు కలిగినటువంటి క్షేత్రం తిరుచుడి. అక్కడ ఆలయం మీద గొప్ప గొప్ప పద్యాలు కూడా రాసి ఉంటాయి. మనకు ముందు ముందు ఇంకా అటువంటి పద్యాలు భగవాన్ రమణులే చెప్తారు దానికి సంబంధించిన కథ. నా నోటితో నేను ఎందుకంటే ఈ పుస్తకంలో చూసిన తర్వాతే నేను ఆ క్షేత్రానికి వెళ్ళి నమస్కారం చేసుకున్నానండి. ఆ క్షేత్రంలో ఉన్నటువంటి వైశిష్ట్యం అంతది ఇంత కాదు. కాబట్టి అందరూ కూడా అటు పక్కగా వెళ్ళినప్పుడు ఆ తిరుచుడి క్షేత్ర సందర్శనం చేస్తారని, భగవాన్ రమణుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారని అనుకుంటూ, సర్వం శ్రీ అరుణాచలేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.